ఆహా, జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నావే. పులిలాంటి మా అమ్మని పిల్లించేశావు, ఆ వంకతో నన్ను నల్లించేశావు. చెప్తా. ఈ ఇంటికి ఎందుకు వచ్చానరా భగవంతుడా నువ్వు ఫీల్ అయ్యేలా చేస్తా. ఇంక నేను ఈ ఇంట్లో ఉండనురా దేవుడో అని నువ్వు పారిపోయేలా చేస్తా. చలి 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 చలి. ఆహా, ఫ్యాన్ ఆపుతావేంటి? ఫ్యాన్ ఎందుకు ఆపారు? నేను ఫ్యాన్ ఎప్పుడు ఆపానండి? జస్ట్ స్విచ్ ఆపానండి. ఏమిటి వెటకారమా? ఏ కారమో నాకేం తెలుసండి, మీకే తెలియాలండి. కొంచెం ఎక్కువైందనుకుంటా. నాది సేమ్ డైలాగ్ అండి. మర్యాదగా ఫ్యాన్ వే. అలాగే మేడం, మీరు చెప్పాక వేయకుండా ఉంటానా? ఒకసారేంటి 2 సార్లు వేస్తానండి. ఒకసారి, రెండోసారి. గుడ్ నైట్ ప్లీజ్. పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు చెమట పడుతుంది, ఫ్యాన్ కావాలి. నాకు చలిగా ఉంది, ఫ్యాను ఆగాలి. చలి పుడితే దుప్పటి కప్పుకోండి, వేడిగా ఉంటుంది. చెమట పడితే బయటికి వెళ్ళి పడుకో, చల్లగా ఉంటుంది. అయితే ఫ్యాన్ వేయరా? నిన్ను కూడా వేయనివ్వను. ఏం చేస్తావు? బయటికి వెళ్ళవా? ఓకే, అవసరం అయితే నా కాళ్ళు. ఓకే, ఆఫ్టర్ ఆల్ ఫ్యాన్ కోసం కాళ్ళ దాకా ఎందుకు గానీ గడ్డం పట్టుకో చాలు. హలో, మన షర్ట్ పట్టుకునే టైపు, గడ్డం పట్టుకునే టైప్ కాదండి. ఆఖరిసరిగా అడుగుతున్నాను, మర్యాదగా ఫ్యాన్ వేయండి. లేదంటే ఆ తర్వాత జరిగే పరిణామానికి నేను బాధ్యురాల్ని కాదండి. ఏంటి బెదిరిస్తున్నావా? ఏం చేస్తావే? అసలు ఏం చేయగలవు నువ్వు? అత్తయ్య గారు, ఏంటే మా అమ్మని పిలిస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా? అయినా ఫ్యాన్ వేసినందుకు నిన్నే మా అమ్మ తిడుతుంది తప్ప ఫ్యాన్ ఆపమన్నందుకు నన్ను మా అమ్మ ఏమందు. ఓహో అలాగే.